హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు జనవరి వస్తుంది, అలాగే సంక్రాంతి పండుగ ఇంక ఇవన్నీ కూడా వస్తున్నాయి కదండి. అందుకని చెప్పేసి గేట్ దగ్గర రంగు అంతా పోయింది. 4 ఇయర్స్ అవుతుందన్నమాట మేము ఈ రంగు అనేది వేసి గేట్ దగ్గర ముగ్గులని పెయింటింగ్తో వేయించామన్నమాట. ఇంకా ఒక అతనేమో ఇక్కడ వినాయకుని మందిరానికి వేపిస్తున్నాను అనమాట అండి. ఆ వీధి పొట్టు వినాయకుడు ఉన్నాడు, సో ఆ మందిరానికి కూడా ఇలా వేయించాను. ఇంకొక అతనేమో చక్కగా ఊడ్చేశాడు. దుమ్ము ధూళి ఇసుక ఆకులు అనేటివి ఏమీ లేకుండా ఊడ్చిన తర్వాత ఇది వేసుకోవాలి. ఇది పెద్ద కష్టమైన పని ఏం కదండి, చాలా ఈజీ. మనం కూడా పెయింటింగ్ షాప్కి వెళ్ళి ఇలా డబ్బా ఇంటి ముందు వేసుకోవాలి, గేట్ ముందు అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. చక్కగా తీసుకొచ్చుకొని కొంచెం వాటర్ అనేది కలుపుకొని ఇలా ఈ విధంగా వేయొచ్చు. ఇలా పెయింటింగ్ వేయటం అంటే నాకు చాలా సరదా అనమాట అండి, భలే ఇష్టం. వాళ్ళు వేస్తూ ఉంటే తీసుకొని మరి నేను ఇలా వేశాను. నీకు పని లేకపోతే ఎందుకు చెప్పొచ్చు కదా, వాళ్ళకి అనవసరంగా కూలీ అనేది పెట్టించావు, నీకే ఇస్తుంటాను కదా ఆ కూలీ అనేది మా వారు ఒక కామెంట్ కూడా పెట్టాడు అనమాట అండి. సో వాళ్ళు గోడలకి వేస్తున్నా కూడా కలర్ నాకు వేయటం అంటే ఇష్టం. ఇంకా ఇది తొక్కకుండా అయితే ఇలా పేపర్స్ పెట్టారనమాట. ఇదేనండి వీడియో.